ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. ప్రతి పల్లెకు టీడీపీ ప్రజాయాత్ర కార్యక్రమంలో భాగంగా కుర్చేడు మండలం అలవలపాడులో రావి సుబ్బాయమ్మ, రావి రవి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రావి రవి మాట్లాడుతూ టీడీపీ పార్టీ నిరంతరం రైతులకు అండగా ఉండి పోరాడుతుందని అన్నారు. రైతులను నష్టాల బాటలో ప్రయాణించడానికి వైసీపీ ప్రభుత్వం కారణమని అన్నారు. అనంతరం టీడీపీ పార్టీ ప్రకాశం మాజీ లీగల్ సెల్ అధ్యక్షుడు పరిటాల సురేష్ మాట్లాడుతూ కంది ధరలు రోజుకు రోజు తగ్గి కూలీలకు కూడా చాలకుండా ఉండి రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని అన్నారు. అలాగే మహిళలకు కూడా పథకాలలో కోత పెడుతూ తీవ్ర అన్యాయం చేసిందన్నారు. అలాగే ఎస్సీలకు పథకాల్లో కూడా సరిగా అందించడం లేదని, కూలీలకు రోజు సంపాదన నిత్యావసర వస్తువులకు సరిపోవడం లేదని అన్నారు. వచ్చేది తక్కువ పోయేది ఎక్కువ అని అన్నారు. అందుకే నిత్యావసర వస్తువుల ధరలు తగ్గాలంటే టీడీపీ గెలుపు ఎంతైనా అవసరమని, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మఒడి పథకంతో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి పథకం వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో యోగేశ్వరరావు, సుబ్బారావు, వెంగయ్య, కోటి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ప్రజల బతుకులు మారినాయి కాబట్టి ఈరోజు రైతు అసలు లెక్కలేని తరంగా ఉన్నారు. కనీసం పెళ్లి చేసుకోవాలన్నా కూడా వాళ్ళని లెక్క లేకుండా, కనీసం వాళ్ళకి విలువలు లేకుండా కూడా చేస్తున్నారు. దుర్మార్గ పాలన పంపించే వరకు మనందరం రేపు వచ్చే ఎన్నికల చరవాణాన్ని గెలిపించాలి. అప్పుడే ప్రభుత్వం మంచి పాలన అందిస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవుతుంది, అట్లాగే పరిశ్రమలు వస్తాయి, పిల్లలందరికీ ఉద్యోగాలు కూడా వస్తాయి. తెలుసుకో రాబోయే ఎన్నికల చరవాణానికి మద్దతుగా ఉంటారని తెలియజేస్తూ సెలవు.